అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత శనివారం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో జ్యోతిర్లింగాల్లో ఒకటైన త్రయంబక్ పట్టణంలో పురాతనమైన హిందూ దేవాలయమైన త్రయంబక్ లేదా త్రయంబకేశ్వర పిలువబడే క్షేత్రాన్ని గోదావరి జన్మస్థలంగా పిలుస్తారు. ఈ గోదావరి జన్మస్థలాన్ని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కుటుంబ సభ్యులతో కలిసి నేడు ప్రత్యేకంగా త్రయంబకేశ్వరుని దర్శించుకొని గోదావరి జన్మస్థానం వద్ద స్థానిక ఆలయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ మహాకుంభమేళలో భాగంగా నేడు గోదావరి జన్మస్థలంగా పిలువబడుతున్న త్రయంబక్ పట్టణమునందు నేడు పురాతన హిందూ దేవాలయాన్ని సందర్శించి స్థానిక దేవాలయంలో పూజలు నిర్వహించడం జరిగిందని, ఇక్కడ జన్మించిన గోదావరి నది మనం రాష్ట్రంలో కూడా ప్రవహిస్తుందని, ఇటువంటి నదిని సందర్శించడం ఎంతో ఆనందంగా ఉందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు పరిటాల సునీత కుటుంబ సభ్యులు, ఆమె సన్నిహితులు కూడా పాల్గొన్నారు.